నాకు 10 నిమిషాలు మాత్రమే ఉంది. అనుకున్న సమయానికి నేను ముగిస్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రాముఖ్యమైన మాట, కీర్తన గ్రంథం 31వ సంకీర్తన 23వ చరణం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ నెంబర్ 31 వర్స్ 23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. దేవునికి స్తోత్రం. అందరి మాట నాతో పాటు చెప్పండి. యెహోవా భక్తులారా, అమ్మ అందరూ చెప్పాలి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటికి దాడికి మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు గతించినటువంటి 2025వ సంవత్సరం మొదలుకొని ఇదిగో 2026వ సంవత్సరం జనవరి నెల 3వ ఆదివారంలోనికి అప్పుడే మనం ప్రవేశించాం. అంటే ఇంచుమించు దినములు ఎంత స్పీడ్గా గతించిపోతున్నాయో ఆలోచించండి. రోజులు అనేవి ఎంతగా గతించిపోతున్నాయో గడిస్తున్నాయో ఆలోచిస్తే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్య విషయం, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను యెహోవాను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రేమ ఎవరికి చూపిస్తామంటే ఎవరైతే మనం ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తాం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళనే ప్రేమిస్తాం. ఈ రోజున యవన కాలంలో ఉండేటువంటి యవనస్తుల మధ్య జరిగేటువంటి ప్రేమలు చూడండి. అటు స్కూల్లో, కాలేజెస్లో, చర్చెస్లో, సంఘాల్లో యవన పిల్లలు ప్రేమకు ఎంతగా విలువిస్తున్నారు, ప్రేమలో వాళ్ళు ఎంతగా ఎదుగుతున్నారు, ఆ ప్రేమను చూపించటంలో వారు ఇచ్చేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఎంతగా చూపిస్తున్నారో మనం అర్థం చేసుకుంటే ఈ రోజున తల్లిదండ్రులు చూపించేటువంటి సంబంధాల కంటే ప్రేమ సంబంధాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక విధంగా ఆ ప్రేమ సంబంధాలు పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ప్రేమ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రేమ తీరిపోయిన తర్వాత ఆ 3 రోజులు ఆ ముచ్చట అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే అనేక రకాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు, వదిలేస్తున్నారు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు నచ్చట్లేదు అని చెప్పి ఆ ప్రేమలన్నీ కూడా నటించే ప్రేమలుగా మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో యెహోవా భక్తులారా, మీరు దేవుని యందు మీరు ఏం చేయాలో తెలుసా? ఆయనను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. మీ అమ్మగారిని, నాన్నగారిని, అక్కగారిని, అన్నగారిని, చెల్లిని, తమ్ముడిని ఎవరిని ప్రేమించొద్దని చెప్పట్లా. వాళ్ళు ప్రేమించండి, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా యెహోవాను ప్రేమించండి. మీరు అడగచ్చు, దేవుడు ప్రేమిస్తే దేవుడు ఏమిస్తాడండి? యెహోవాను ప్రేమిస్తే మాకేం కలుగుతుందండి? నన్ను మాట అడిగినవండి. ఇప్పుడు ఒక వ్యక్తినో లేదంటే మా సహోదరులు ఇక్కడ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను అతన్ని ప్రేమించి అతని బర్త్డే జన్మదినం రోజునో లేదంటే పెళ్లి రోజునో నేను ప్రేమించాను గనక, నా సహోదరుడు గనక ప్రేమించిన దానికి ప్రతిఫలంగా ఏదో ఒక బహుమానం అనేది ఆయనకి ఇచ్చాను. ఆయన నన్ను ప్రేమించాడు అనుకోండి, నాకు ఒక బహుమానం తీసుకొస్తాడు. అంటే మా ఇద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ ఆ బహుమానాల ద్వారా మేము ఏ రీతిగా అయితే తెలియజేసుకుంటున్నామో, చెప్పుకుంటున్నామో, అదే రీతిలో మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన తన కుమారుణ్ణి మనకు బహుమానంగా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన కుమారుడే మన కొరకు, ఆ దేవత దేవుడే ఆ బహుమానముగా మనకి లోకానికి తీసుకొచ్చాడు. ఆయన తన మరణము ద్వారా, తన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు పాప శాప విమోచన జరిగింది. దేవునికి స్తోత్రం. మరి మన కొరకు పాపమును భరించినటువంటి దేవుడు, మన కొరకు మన శాపమును భరించిన దేవుడు, మన రోగ రుగ్మతలన్నీ తొలగించిన దేవుడు, అటువంటి యేసుక్రీస్తుని మనం ప్రేమించాలా, ప్రేమించకూడదా? ప్రేమిస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రేమలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే వాళ్ళు ప్రేమ చూపిస్తూ వాళ్ళ మీద ఆ ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. ఒకరు ఏదైనా పల్లెత్తి మాట అనేసరికి, కోపం చూపించేసరికి, అనవసరంగా నేను ప్రేమించాను, ఎందుకు నువ్వు నాకు వద్దులే, నాకు వేరే వాళ్ళు దొరికారులే అని చెప్పి వేరే వాళ్ళ ప్రేమను వెతుక్కుంటున్నారు యవనస్తులు. దేవునికి స్తోత్రం. చెప్పండి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎవరో ఒక అబ్బాయి అంటున్నాడు, మా నాన్నగారు అమ్మకి నన్ను బాగా చూసుకోరండి పాస్టర్ గారు.
నాకు అందుకే వాళ్ళంటే చాలా చిరాకండి, చాలా కోపం పాస్టర్ గారు. వాళ్ళ మీద ఏమైనా ప్రేమను చూపించామన్నా, లేదంటే వారి పట్ల ఏదైనా భయం భక్తి చూపించాలన్నా నాకు ఎందుకో నచ్చట్లేదు పాస్టర్ గారు. అప్పుడు నేను అన్నాను, ఏమైంది బాబు, ఎందుకు అలాగా కోపపడుతున్నావు? మీ అమ్మగారే కదా, మీ నాన్నగారే కదా నేను ఎంత బాగా చూసుకుని ఉంటున్నారు, కనీ పెంచి ఇంత పెద్దవాణి చేశారంటే వాళ్ళు ఎంత కాయకష్టం చేసి ఉంటారు, ఎంత చెమటూర్చుంటారు, ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎంతగా ఆ భారాన్ని మోస్తుంటారు. ఒకసారి ఆలోచించిన. వద్దు పాస్టర్ గారు, నాకు మా అమ్మగారు వద్దు, మా నాన్నగారు వద్దు, అనవసరంగా వాళ్ళు కడుపున చెడపుట్టని పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అనవసరంగా పుట్టిన వాళ్ళు కడుపులో అని చెప్పి ఆ యవనస్తుడు ఎంతగానో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను ఒక మాట, ఇప్పుడు నిన్ను కనిపించినటువంటి నీ తల్లిదండ్రులు నీకు ఎంతో భయం భక్తి చెప్తుంటారో నీకు నచ్చట్లేదు కదా? రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుంటాగా, రేపొద్దున నీకు ఒక భార్య వస్తుందిగా, రేపొద్దున నీ కడుపున కొంతమంది పిల్లలు పుడతారుగా, వాళ్ళు కూడా నిన్ను ఈ రీతిగా అంటే నువ్వేమవుతావు బాబు అని అడిగేసరికి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు పాస్టర్ గారు. ఒక మంచి మాట చెప్పారండి, ఇదిగో నా తల్లిదండ్రుల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇక నుంచి నా తల్లిదండ్రులకి నేను లోబడి ఉంటానండి. దేవునికి స్తోత్రం. నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాను పాస్టర్ గారు. ఈ రోజున తల్లిదండ్రుల ప్రేమ కంటే పక్కోళ్ళ ప్రేమ ఎక్కువైపోతుంది. వాళ్ళకి అమ్మ నాన్న ప్రేమ కంటే ఎదుటోళ్ళ ప్రేమ ఎక్కువైపోతుంది. చాలామంది అంటూ ఉంటారు, అదే ఎందుకురా మీ నాన్న అమ్మ అలా ప్రతిరోజు నేను తిడతారేంట్రా, ఎందుకు అలా కొడతారేంట్రా, వీళ్ళు పెట్టరు, ప్రేమ చూపించరు, ఏదో ప్రేమ వలకబోసినట్టుగా ఆ పిల్లల మధ్య, ఆ తల్లిదండ్రుల మధ్య, ఆ పెద్దవాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ బంధాలు బాంధవ్యాలు వెంటనే లేదంటే అక్కడి నుంచి వైదొలగించాలని, గట్టివేయాలని, ఎప్పుడు కక్షలు విమతములు భేదములు కలిగి ఉండాలని అనేక మంది చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, పక్క వాళ్ళు చూపించే ప్రేమ ఎంతవరకు ఉంటాయి చెప్పండి, ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమ ఎంతకాలం ఉంటుంది చెప్పండి. అదే నీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ వాళ్ళు చచ్చేంత వరకు నీ మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచించండి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం ఇహలోక బంధాల బాంధవ్యాల కంటే దేవుని ప్రేమతో మమేకమై ఉండిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. దేవునికి స్తోత్రం. ఒక మాట అడిగినామండి, ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా? తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉందా? నీ కొడుకుల మధ్య కూతురుల మధ్య ప్రేమ ఉందా? ఈ రోజున భార్యని ప్రేమించాల్సినటువంటి భర్త వేరే వాళ్ళు ప్రేమిస్తున్నాడు, భర్తని ప్రేమించాల్సినటువంటి భార్య వేరే వాళ్ళ వైపు చూచి నవ్వడం, లేదంటే చక్కగా మాట్లాడుకోవడం, వాళ్ళని ప్రేమించడం, ఈ ప్రేమలన్నీ కూడా కపటమైన ప్రేమలు. ఇవన్నీ ఏ ప్రేమలో? కపటమైన ప్రేమ. నిజమైన ప్రేమ నజరేయుడని యేసు ప్రేమ. అందుకని యోహాను సువార్త 3:16 రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమించిన కారణముగా లోకము కొరకు, లోకములను మనుషుల కొరకు తన ఏకైక కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు దిగిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అది నిజమైన ప్రేమ. మనదే కపటమైన ప్రేమ. మనమన్నీ కూడా మోసపూరితమైన ప్రేమ. మనం అందరూ కూడా ఏం చేస్తామంటే వాళ్ళు మోసం చేయడానికో, వాళ్ళని నాశనం చేయడానికో, వాళ్ళు ఎంతగానో ఒకవేళ వాళ్ళు నాశనం అయిపోతుంటే బాధపడుతుంటే చూసి ఆనందపడేటువంటి ప్రేమలు అని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు భక్తులైనటువంటి మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే యెహోవాను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొత్తం విషయం. రెండో విషయం చూడండి, అందులో ఏమంటున్నాడు? యెహోవా విశ్వాసులను కాపాడును. అందనాది చెప్పండి, యెహోవా. అమ్మ అందనాది చెప్పండి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం. ఒకటేమో యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించండి అన్నాడు. రెండు, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఏం చేస్తారో తెలుసా? యెహోవా విశ్వాసులను కాపాడతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఈ గతించినటువంటి వారం రోజులలో ఎంతోమంది ఎన్నో రీతిలుగా ఆ ప్రయాణాలు చేస్తూ వారు ఎంత మంచి త్రోవలు వెళ్ళినా, ఎంత స్లోగా వెళ్ళినా, వచ్చేటువంటి హై స్పీడ్ని బట్టి, వచ్చేటువంటి ఆ త్రోవలను బట్టి, ఆ వాహనాలను బట్టి మనం ఎంత మంచిగా వెళ్ళినా జరిగేటువంటి పర్యావసనాలు జరగకుండా మానలేదుగా. ఎంతోమంది హాస్పిటల్ పాలయ్యారుగా, ఎంతోమంది మరణించారు కదా, ఎంతోమంది నశించిపోయారు కదా, ఎంతోమంది బాధలు పడుతున్నారు కదా. మరి వారందరినీ నా దేవుడు కాపాడలేదా? కాపాడాడు. కాబట్టి ఇంకా భూమి మీద బ్రతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయనని ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడతాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆయనను ప్రేమించడమే. ఆ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. ఆమేన్. అనగా కపటం లేనిదిగా ఉండాలి, మోసం లేనిదిగా ఉండాలి ప్రేమ. అప్పుడే మన ప్రభు మనలను విశ్వాసులుగా ఎదుగుతున్న వారిని, భక్తిలో ఎదుగుతున్న వారిని, భయం కలిగి జీవించేటువంటి వారిని ఆయన కాపాడతారు. చూద్దాం, మాట చూద్దాం. 19వ వచనం చదవండి. 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. యెహోవా విశ్వాసులను ఎలా కాపాడతాడంట? ఇదిగో ఆయన తన యందు భయభక్తుల గలవారి నిమిత్తము ఆయన ఒక మేలు దాచించాడంట. ఆ మేలును మన కొరకే ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యో 2025 సంవత్సరంలో ఏమీ జరగలేదు కదా, 2026 సంవత్సరంలో నా ప్రార్థన దేవుడు వింటాడా, నా ప్రార్థనకు చెవియొగ్గుతాడా, నా ప్రార్థనకు చెవియొగ్గి ప్రతిఫలం ఇస్తాడా, నేను అనుకున్నది జరిగిస్తాడా అని చెప్పి మనం ఎంతైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అడుగుతూ ఉన్నామో, మొరపెడుతూ ఉన్నామో, ప్రార్థిస్తూ ఉన్నామో, ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉన్నామో, ఇప్పుడు ఆయన అంటున్నమాట తన యందు భయభక్తుల గలవారి నిమిత్తము. అంటే విశ్వాసులుగా ఉండాల్సిన మనము ఎలా ఉండాలి? యెహోవా యందు భయము భక్తి కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తండ్రి అంటే భయం ఉన్న పిల్లలు ఏం చేస్తారో తెలుసా? నాన్న ఊరిలో నుంచి ఇంటికి రాకమునిపే నాన్న వస్తున్నాడని తెలుసుకొని పలానా సమయానికి వస్తున్నాడు, 6 గంటలకు వస్తున్నాడు, అప్పుడే 5 గంటల కల్లా అందరూ సిద్ధపడిపోయి చాలా చక్కగా ఆ బుక్స్ తీయడమో, చదువుకోవడమో, ఏదో పని చేయడమో, భయం కలిగినటువంటి భర్త అంటే భయం కలిగిన భార్య భర్త రాగానే ఏమి చేయాలో, ఏం చేయాలో ఇవన్నిటిని కూడా ఆలోచించి భర్త కొరకు ఇష్టమైనవన్నీ కూడా చేసి రెడీగా ఉండిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ క్లాస్లోకి వెళ్ళగానే పిల్లలందరూ కూడా ఏమైపోతారంటే, అయ్యో టీచర్ గారు వచ్చారా అని చాలా భయంతో ఒకరు కొట్టేస్తారేమో, తిడతారేమో అని చెప్పి అప్పటి వరకు అల్లరి చేసిన పిల్లలు టీచర్ గారి క్లాస్ రూమ్లోకి రాగానే వాళ్ళందరూ కూడా శ్రద్ధతో చాలా నిశ్శబ్దంగా కలిసి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. మరి ఒక టీచర్ అంటేనే అంత భయం కలిగిన పిల్లలు అంత నిశ్శబ్దంగా ఉంటే దేవుడు అంటే నీకు భయం ఉందా? మాట్లాడదు. దేవుడు అంటే అసలు భయం ఉందా మనకి? దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు మన కార్యక్రమాలను కూడా పక్కన పెట్టుకొని దేవుని సన్నిధికి త్వరగా వస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన కార్యక్రమాలని పక్కన పెట్టుకొని ప్రభు మందిరంలో 10 గంటలకు ఆరాధన అన్నప్పుడు భయం కలిగిన మనందరం సమయానికి ఇక్కడ ఉంటాం. నాకు ఒక్కలే కనబడుతున్నారు ఇక్కడ ప్రతి ఆదివారం సమయానికి. ఇక్కడ మేము రాకముందుగానే వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా అటువంటి వారిని కాపాడతాడండి. ఎందుకు చెప్తున్నానంటే దేవునికి మనము సమయం ఇచ్చి చూడండి, ఆయన మన కొరకు సమయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఇవ్వలేనంత వరకు ఆయన మనతో మాట్లాడతాడు.
నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు నీ దగ్గరికి ఎలా వస్తాడు? నువ్వు ఆయనతో మాట్లాడకపోతే, సంభాషించకపోతే నీతో ఎలా మాట్లాడతాడు? ఎవరైనా మనం పలకరించినప్పుడే కదా మనం పలకరిస్తారు. ఎవరైనా మనం మాట్లాడితే కదా మనతో మాట్లాడతారు. ఎవరైనా మనం గౌరవిస్తేనే కదా మనకు గౌరవిస్తారు. నువ్వు మాట్లాడకుండా నీ దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు? మనం పలకరించినప్పుడే మనకు పలకరింపులు వస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అటువంటి దేవాతి దేవుడు మన కొరకు తగ్గించుకున్నాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా విశ్వాసులను కాపాడే దేవుడు. ఎట్లో తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు మన కొరకు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది పిల్లల్ని అడిగింది, ఎగ్జామ్ అంటే చాలామందికి భయం. అందులో సబ్జెక్టు మ్యాథ్స్ అంటే చాలామందికి భయం. అసలు మ్యాథ్స్ని చూడగానే అప్పటి వరకు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతారేమో కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే ఎక్కడ లేనటువంటి భయం వచ్చేసి చదివిని కూడా మర్చిపోతారు వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అంత భయం ఉన్న మనము ఎంతైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఒకసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చోగానే ఒకసారి పేపర్ను 2-3 సార్లు చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఒకసారికి దాన్ని రాయడం ప్రారంభించామనుకో మనకు మంచి మార్కులు వస్తాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూడా అంతే. దేవుడు అంటే నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడే ప్రభు మిమ్మల్ని కాపాడతాడు. ఇది రెండో విషయం. మూడో విషయానికి వెళ్ళిపోతున్నాం. చదవండి 23వ వచన భాగం 3వ లైన్. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. దేవునికి స్తోత్రం. అంత నాతో పాటు చెప్పండి, గర్వముగా. అమ్మ ఇంతమంది ఉన్నారు, ఏమన్నా మాట వినట్లేదు. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఇప్పుడు చెప్పండి, మనలో ఏముండకూడదు? అందరూ చెప్పండి మాట. ఏముండకూడదు? కొంతమంది గర్వం. నాన్న పిలుస్తున్నా వినరు పిల్లలు, అమ్మ పిలుస్తున్నా వినరు, గర్వం. సేవకుడు చెప్తున్నా వినరు, గర్వం. సంఘ పెద్దలు చెప్తున్నా వినరు, గర్వం. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నా వినరు, గర్వం. వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి? వాళ్ళకి మనం ఎందుకు లోబడాలి? వాళ్ళ మాట మనం వినాలా? వాళ్ళ మాట ప్రకారంగా మనం చెయ్యాలా? ఎవడు ఏం చెప్తే నాకేంటి అని అనుకున్న వారి పరిస్థితి ఇదిగో నా ప్రభు లేఖనం ద్వారా సెలవిచ్చిన మాట. 2025వ సంవత్సరంలో నేను ఇలాగే ఉంటాను, 2026లో కూడా ఇలాగే బ్రతుకుతాను, ఎవడరా నాకు చెప్పేది అని చెప్పి కాలు రగరేసుకుని ఎవడైనా గర్వంగా ఉంటే, ఇక్కడ అంటున్నమాట గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన. ఎవరు ఆయన? దేవుడు. చెప్పండి చెప్పండి, ఎవరో? దేవుడు. ఇప్పుడు నేను అంటాను, నాన్నగారి మాట నేను వినకుండా గర్వంగా ఉన్నాను అనుకోండి, నాన్నగారు నన్ను మాట అనొచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు. ఎందుకంటే నేను ఆయన కొడుకుని కాబట్టి, ఆయన స్వతగా తండ్రి కాబట్టి, రక్తం పంచుకున్న బిడ్డను కాబట్టి, నన్ను తిట్టడానికి నన్ను కొట్టడానికి ఆయనకి అర్హత ఉంది కాబట్టి. ఇప్పుడు నేను అంటాను, మీరందరూ మాటనకపోతే ఒక దైవ సేవకుడిగా గద్దించే అర్హత నాకుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి సరైన రీతిలో మీరు రాకపోతే ఎందుకు రావట్లేదు అని అడిగే అర్హత నాకుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది స్కూల్స్లో చూడండి, పిల్లలు సరిగ్గా చదవకపోయినా, సరిగ్గా మాటనకపోయినా టీచర్ దెబ్బ కొడితే ఆ దెబ్బ తగిలేసి అయ్య బాబోయ్ నాన్న నన్ను కొట్టేశారు నాన్న అని ఇంటికి వెళ్ళి పిల్లలు దెబ్బలు చూపించగానే ఆ నాన్న ఎందుకు కొట్టారా, ఏమైందిరా అని ఏ ఒక్క మాట మాట్లాడకుండా వెంటనే స్కూల్కి వచ్చేసి ఏ టీచర్ కొట్టారా, అయ్యో మా పిల్లల్ని ఎవరు కొట్టారు ఎలాగా అని దౌర్జన్యం చేసేటువంటి తల్లిదండ్రులు లేరా? చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగని టీచర్లు కూడా దౌర్జన్యంగా కొట్టకూడదు. తప్పు చేస్తేనే కొట్టాలి, మందలించాలి, వారికి పనిష్మెంట్ ఇవ్వాలి, వారికి నేర్పించాలి. రా నువ్వు చదువుకోవడానికి వచ్చావు, చదువుకో అని చెప్పి ఆ టీచర్ చెప్పినప్పుడు విన్నాడనుకో ఆ పిల్లలు బాగుపడతారు. అదే రీతిలో సంఘానికి వచ్చినటువంటి మీరు దైవ సేవకుడు ఏ భయము భక్తితో అయితే దేవుని యొక్క లేఖనములో నుంచి మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలు మీరు వింటే మీ గర్వము అణవబడునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదిగో యవనస్తుల్లో కూడా చాలామంది గర్వంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర మాట అనకుండా అమ్మమ్మ చెప్పిన, తాతయ్య చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన వేలలేనటువంటి యవనస్తులు, ఇదిగో వీళ్ళు మాత్రమే కాదు చాలామంది యవనస్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను, బాగా వినండి. ఒక రోజున తండ్రి వాళ్ళొక ముసలి తండ్రి బాధ తట్టుకోలేక ఈ ముసలి తండ్రిని వదిలించుకోవడానికి తన కుమారుని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఒక అటవీ ప్రాంతానికి, అక్కడ చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి కూడా ఏం తీసుకెళ్ళాడు, ఒక గడ్డపార, దాని ఏమంటారు, ఒక పార తీసుకెళ్ళి వెంటనే అక్కడ ఉండేటువంటి మట్టి అంతా కూడా తవ్వుతూ ప్రారంభించాడు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే దాన్ని తవ్వుతూ ఉన్నారో వెంటనే కొడుకు అంటూ ఉన్నాడు, నాన్న ఏంటిది ఇది, ఎందుకు ఇలా తవ్వుతున్నావు, ఎవరు చనిపోయారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కొడుకు అడిగేసరికి ఇప్పుడు నాన్న అన్నాడు, ఒరే మీ తాతయ్య పోరు తట్టుకోలేకపోతున్నాను రా, మీ తాతయ్యని అసలు ఆ చేదస్తాన్ని తట్టుకోలేకపోతున్నాను రా బాబా, ఎందుకని మీ తాత మాట్లాడుతూ ఉంటాడు, కోపం తెప్పిస్తూ ఉంటాడు, అసలు మీ అమ్మ అసలు తట్టుకోలేకపోతుందిరా, నన్ను ప్రతిసారి కూడా మీ అమ్మ నన్ను ఇలాగ అంటుందిరా, ఎందుకంటే మీ నాన్నగారు అని మాట్లాడుతుంది, అందుకని మీ నాన్నని బ్రతుకుండగానే పాది పెట్టేద్దామని ఈ గొయ్యి తవ్వుతున్నాను రా అన్నాడు నాన్న. ఎవరితో మాట్లాడరేటి, ఎవరితో, కొడుకుతో. ఇప్పుడు ఈ కొడుకు ఏం చేశాడంటే నాన్న తవ్వుతున్నావా, ఓకే అని చెప్పేసి ఆ తవ్వడంలో మునిగిపోయినటువంటి తండ్రి అలా తవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు కొడుకు కూడా ఏం చేశాడంటే ఆ పక్కనే మరో గొయ్యి తవ్వుతున్నాడంట కొడుకు, ఆ పక్కనే ఇంకో గొయ్యి తవ్వుతున్నాడంట. అప్పుడు ఈయన అడిగాడంట, ఒరే బాబు రే ఏంట్రా అప్పుడే గొయ్యి తవ్వుతున్నాడు, నీకేమైందిరా అడిగేసరికి ఇప్పుడే తాత అంటే నీకు ఇష్టం లేదుగా, రేపొద్దు నాకు పెళ్ళి అవుతుంది కదా, ముందే తవ్వుంచుకుంటున్నాను నాన్న నీకోసం, ముందే, ఎందుకంటే నా భార్య వస్తుంది అప్పుడు ఇలా మాట్లాడుతుంది కదా అమ్మ అన్నట్టుగానే, మరి అమ్మన్న మాటల కోసం మరలా నీ కోసం నేను మరలా ఇక్కడికి వచ్చి తవ్వడం నాకు నచ్చట్లేదు డాడీ, ముందే తవ్వేస్తాడు ఈ పక్కన అని చెప్పేసి తాత కోసమేమో ఆ తండ్రి తవ్వడం ప్రారంభించాడు, తండ్రి కొరకు కొడుకు తవ్వుతూ ఉన్నాడు. వీటిని గమనించిన తండ్రి ఏడుస్తూ కొడుకుని ఎత్తుకొని నాన్న క్షమించరా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాను, నాన్న నిన్ను చాలా చేదరించుకున్నాను, నేను అనేక రీతిలుగా మాట్లాడాను, నన్ను క్షమించినాను అని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మా నాన్న నా దగ్గరే ఉంటాడు, మా అమ్మ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మా అమ్మ నాన్న పోషించాల్సిన బాధ్యత నాదే, ఎప్పుడైనా మా నాన్నగారిని కానీ అమ్మగారిని కానీ లేదంటే నీ తోటి వారిని కానీ నీ తల్లిదండ్రులు కానీ ఏమన్నా అన్నావా మామూలుగా ఉండదు అని చెప్పి గద్దించి ఆ భార్యకి బుద్ధొచ్చేటట్లు మాట్లాడి ఇప్పుడు వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే గర్వంగా ఉన్న వారికి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి. ఆమేన్ ఆమేన్. కొంతమంది త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఇంకా చాలామంది ఉన్నారు. ఈ త్రాగుబోతులందరికీ తిరుగుబోతులందరికీ జోదగాళ్ళందరికీ కూడా గర్వంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ బుద్ధి చెప్పగలిగిన వాక్యం నేను ప్రకటిస్తున్నటువంటి దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి ఒక్కరిని మార్చగలిగినటువంటి సజీవము కలిగినటువంటి దేవుని వాక్యం. ఇది ఎవరినైనా మార్చగలదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు గర్వంగా ఉంటే ఆయనే జోక్యం చేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో. కొంతమంది ఇష్టానుసారంగా ఫోన్లు చూసుకోవడం, మెసేజ్ చేసుకోవడం, ఆ ఫోన్లోనే హాయ్ ఎలా ఉన్నావరా, ఏం చేస్తున్నావు, ఇలాగ మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పక్కన పెట్టండి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మన కొరకు సమస్తమును కూడా మన కొరకు అప్పగించేసాడు, ఆయన దారబోసాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక మాట కూడా చెప్తా, ఇలా ఖండించి బుద్ధి చెప్పేటువంటి వాక్యం మీకు నచ్చినా నచ్చకపోయినా యాజ్ ఒక డాక్టర్గా మీ నా దగ్గరికి వచ్చినప్పుడు మీకున్న రోగం ఏంటో చూసి చాలా జాగ్రత్తగా మందులు ఇచ్చి ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేసి కట్టి ఇంటికి పంపుతా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇదివరకు రూపాయి డాక్టర్ గారు ఉండేవారంట, మీకు చాలామంది వినే ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారనుకుంటా. రూపాయి డాక్టర్ గారు అంట ఎక్కువగా తీసుకురాను, రూపాయే తీసుకుంటాడు. ఈ రూపాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా చక్కగా బాగుపడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను అంటాను, ఆ రూపాయి డాక్టర్ గారు చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? నీ కొరకు ఎంతో సమయాన్ని వెచ్చించి చాలా జాగ్రత్తగా నీకున్న రోగాన్ని గుర్తించి దాన్ని మాన్పివేయడానికి ట్యాబ్లెట్లు ఇవ్వడమో, ఇంజెక్షన్ చేయడమో, ఆపరేషన్ చేయాల్సిన టైంలో ఆపరేషన్ చేయడమో, ఈ రీతిగా చేయడం ద్వారా నీకు నయం కలిగింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అటువంటి ఆత్మ నశించిపోకుండా ఆత్మ నయం కావడానికి ఇదిగో వాక్యమైనటువంటి ఆపరేషన్ మీకు చేస్తున్నా. దేవునికి స్తోత్రం. గర్వంగా ఉంటావా? నీ గర్వాన్ని నా దేవుడు అని చేస్తాడు.
దేవుడిని ప్రేమిస్తావా? ప్రేమించు. విశ్వాసులుగా కాపాడే దేవుడు నా దేవుడు ఉన్నాడని గుర్తిస్తావా? గుర్తించు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు దేవుని మందిరం ఎందుకులే, ప్రార్థన ఎందుకులే, ఆరాధన ఎందుకులే, ఉపవాస ప్రార్థన ఎందుకులే, ఇప్పుడు వెళ్ళాలా అని అనుకుని ఎవరైతే నిర్లక్ష్య ధోరణంగా ఈ నూతన సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారిని నా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు నీలో ఉన్న గర్వాన్ని పక్కన పెట్టు. మృదువుగా లేదంటే ఒక సాత్వికంతో ప్రభు మందిరానికి రా, ఆయనని దీవించబోతాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఒక అధికారి దగ్గర పని చేస్తున్నా, నాలో గర్వం ఉండొచ్చా? ఏ అధికారి దగ్గర అయితే పని చేస్తున్నానో అధికారి దగ్గర నేను లోబడి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి, సాత్వికంతో నడుచుకోవాలి. ఎందుకంటే నా పై అధికారి నా యజమానుడు. అలాగైతే మన యజమానుడు నజరేయుడని యేసు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర తగ్గించుకుందాం. ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. ఆయన మాత్రమే హెచ్చింపబడాలి. ఇంగ్లీష్లో హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. నేను తగ్గించబడితేనే నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. కాబట్టి 3 విషయాలు చెప్పుకున్నాను. 1, ఆయనను ప్రేమించండి. 2, నమ్మకమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటే ఆయన మిమ్మల్ని కాపాడుతాడు విశ్వాసాలను. 3, ఆయన గర్విష్ఠులకు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. గర్వంగా ఉండొద్దు, గర్వాన్ని తీసివేసుకుందాం. దేవుని మందిరములో చక్కగా సాగిపోదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన. పరిశుద్ధ